మాజీ మంత్రి పార్థసారథి పరిస్థితి. ఎన్నికల దగ్గర పడుతున్న టైంలో టీడీపీకి షిఫ్ట్ అవ్వడానికి రెడీ అయ్యారు ఈ పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే. ఇక వైసీపీ టికెట్ దక్కలేదని టీడీపీ వైపు చూస్తే ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆయనపైన బగ్గుమంటున్నారు. పోనీ ఈసారి నూజివీడు నుంచి పోటీ చేద్దాము అని అనుకుంటే అక్కడి నుంచి టీడీపీ ఇన్ఛార్జ్ ముద్రపోయినా మండిపడుతున్నారట. ఆ సహాయ నిరాకరణతో ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకోవాల్సి వస్తోందట ఆయనకి. కొలుసు పార్థసారథి మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే. వైసీపీలో పెనమలూరు నుంచి గెలుపొందిన ఆయన ఆ పార్టీ వాయిస్ గట్టిగానే వినిపిస్తూ వచ్చారు. అయితే ఈసారి టికెట్ రిజెక్ట్ అయ్యి వైసీపీలో వాయిస్ పెంచే పరిస్థితి లేకపోవడంతో జగన్ కి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేశారు. పార్థసారథి రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్న పెనమలూరు సెగ్మెంట్ ఇన్ఛార్జ్ గా మంత్రి జోగు రమేష్ ను ప్రకటించింది వైసీపీ. ఇక దాంతో ఓవర్ నైట్ లో లోకేష్ లోకి టచ్ లోకి వెళ్లిపోయారు ఆయన. ఇక పార్థసారథికి పెనమలూరు టీడీపీ టికెట్ పైన కూడా హామీ లభించినట్లుగా ప్రచారం జరిగింది. దాంతో పెనమలూరు టీడీపీ శ్రేణులు బగ్గుమంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్ తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. టీడీపీ నుంచి సారథికి సీటు ఫైనల్ అయిందన్న వార్తలు రావడంతో బోడే ప్రసాద్ తన వర్గం నేతలు కూడా అభిమానులతో సమావేశాలు పెట్టారు. పెనమలూరు వచ్చిన చంద్రబాబు సమక్షంలోనే పెనమలూరు సీటు బోడేకు ఇవ్వాలని క్యాడర్ గొడవ చేశారు. ఇన్నాళ్లు పార్థసారథి తమపైన కేసులు పెట్టించినా కూడా భరించామని, ఇప్పుడు ఆయనకు సీటు ఇస్తామంటే ఎలా అంటూ బహిరంగ విమర్శలైతే మొదలుపెట్టారు. బోడే ప్రసాద్ పార్టీ ముఖ్యులతో మంతనాల తర్వాత పెనమలూరు టీడీపీ టికెట్ నాదే, గెలుపు కూడా నాదే అన్న స్లోగన్ అయితే ఎత్తుకున్నారు. ఆ క్రమంలోనే పార్థసారథి పెనమలూరుకి దూరమైనట్లే అని టీడీపీ క్యాడర్ భావిస్తోంది. అసలు పార్థసారథి ఇంకా పసుపు కండుగా కప్పుకోలేదు. అలాంటిది ఇప్పుడే పెనమలూరులో అంత రచ్చ జరుగుతూ ఉంటే ఆయన పార్టీలోకి వచ్చి టికెట్ ఓకే అయితే పరిస్థితి ఎలా ఉంటుందో, పెనమలూరు తమ్ముళ్ల రియాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఆ పార్టీ నేతలు భయపడుతున్నారు. ఇక ఆ క్రమంలోనే పెనమలూరుకి బదులుగా నూజివీడు వెళ్లమని పార్టీ పెద్దలు పార్థసారథికి ఆఫర్ ఇచ్చినట్లుగా ప్రచారం మొదలైంది. దాంతో పెనమలూరు సీన్ నూజివీడుకు మారింది. పార్థసారథికి నూజివీడు ఆఫర్ ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజమెంతో కానీ ఆయన అప్పుడే అక్కడి టీడీపీ నేతలతో రెగ్యులర్ టచ్ లోకి వెళ్లిపోయారంట. సీక్రెట్ మీటింగ్లు పెట్టుకుంటూ మద్దతు కూడా కూడగట్టుకునే పనిలో పడ్డారట. అయితే నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే ముద్రపోయిన వెంకటేశ్వరరావు గత 2 ఎన్నికల్లో ఓడిపోయినా క్యాడర్ ని కాపాడుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. పదేళ్ల నుంచి కష్టపడుతున్నా తనకు కాకుండా ఎక్కడి నుంచో వచ్చిన పార్థసారథికి సీటేంటని ముద్రపోయినా మండిపడుతున్నారు. పార్టీలో చేరకముందే నూజివీడు నేతలతో మంతనాలు సాగించడం ఏంటని ధ్వజమెత్తుతున్నారు. చంద్రబాబు సీటు తనకే అని హామీ ఇచ్చారని అపోహలు నమ్మొద్దంటూ కార్యకర్తలకు ధైర్యం చెప్పే పనిలో పడ్డారు. ఇక పెనమలూరులో బోడే ప్రసాద్ ఇచ్చినట్లు సీటు నాదే, గెలుపు నాదే అనే స్లోగన్ను కూడా ముద్రపోయినా మొదలుపెట్టేశారు. అలా ముద్రపోయినా కూడా అడ్డం తిరగటంతో పోటీ చేసే విషయంలో ప్రశాంతత లేకుండా పోతోందని తెగ ఇదైపోతున్నారట పార్థసారథి. ఇక పసుపు జెండా మెడలో పడకుండానే నియోజకవర్గాలలో నాయకులు వైల్డ్ గా రియాక్ట్ అవ్వటం చూస్తూ ఎక్కడి నుంచి పోటీ చేయాలో, పోటీ చేస్తే గెలవటానికి ఎన్ని తిప్పలు పడాలో అని తల పట్టుకోవాల్సి వస్తోందట. అసలే ఆయనకి టీడీపీ కొత్త, పైగా ఇప్పుడు కొత్త సెగ్మెంట్ కి మారాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాల్సిందే.